అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరిగాయి. ఆ ఎలక్షన్లో విజయ్ జోసెఫ్ గారు ఎవరు ఊహించిన విధంగా ఆయన గెలిచాడు. అయితే కంప్లీట్ పక్క రాష్ట్రానికి సంబంధించిన రాజకీయం ఇది. ఇదే అదునుగా తీసుకుని ఇదే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని కంపేర్ చేస్తూ ఆయన మళ్ళీ చాలా దారుణంగా కించపరుస్తూ ఆయన మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ కూడా ఒక రకంగా సునకానందం పొందుతున్నారు. అయితే నిజంగానే వీళ్ళని మనం పోల్చగలమా అంటే అటు తమిళనాడు రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు ఒకటేనా? ఆ నాయకులు ఈ నాయకుల్ని మనం కంపేర్ చేయగలమా? ఒకసారి డీటెయిల్గా చెప్తానండి. జనాలకి దేవుడిచ్చిన వరమానాలు శాపమానాలు తెలియదు, కానీ మరుపు అనేది ఒకటి ఉంటుందండి. మర్చిపోతాం జరిగిన విషయాలన్నీ. ఒక నెల గడిచేసరికి 2 నెలలు సంవత్సరం గడిచేసరికి అన్నీ మర్చిపోతుంటాం. ఈవేళ కొద్దిమంది ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఈ విస్తృత ప్రచారాన్ని నమ్మి కొద్దిమంది అరే అనవసరంగా పొత్తులు వెళ్ళారు, పొత్తులు వెళ్ళకుండా ఉంటే తెలుగుదేశం ఒంటరిగా సీఎం అయిపోయినేమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా సీఎం అయిపోతుందేమో అనే ఆ ట్రాప్లోకి కొద్దిమంది తెలుగుదేశం కార్యకర్తలు పడుతున్నారు, కొద్దిమంది జనసేన కార్యకర్తలు పడుతున్నారు. పడొద్దండి. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను మీకు. వాళ్ళ పొత్తు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, కారణం చెప్తున్నాను నేను. ఇది తమిళనాడు రాజకీయం, ఇది ఆంధ్ర రాజకీయం, అంతే కదా. తమిళనాడులో ఇక స్టాలిన్ గారు ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు. ఈయన ఎవరో పళనిస్వామి ఎవరో సంథింగ్, మనకి అంతగా పెద్దగా పరిచయం లేని ఒక నాయకుడు ఉన్నాడు. ఏడీఎంకే డిఎంకే అని 2 పార్టీలు ఎప్పటి నుంచో పడతాయి. అయితే వీళ్ళ ముగ్గురు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైఎస్ జగన్మోహన్ 3 పార్టీలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ 3 పార్టీలు ఉన్నాయి, ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. అయితే అక్కడ ఈయన పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశాడు విజయ్ గారు అంటున్నారు. ఎస్, అక్కడ ఆయన పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశాడు. అక్కడున్న ఆయన పరిస్థితి వేరు, ఇక్కడున్న ఈయన పరిస్థితి వేరండి. మీకు అర్థం కావట్లే. మీకు ఇంకొక ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తు చేస్తాను. ఈవేళ ఎవరో చిరంజీవి గారిని కూడా పాపం చాలా మంది మాట్లాడుతున్నారండి. 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది కదా. ప్రజారాజ్యం అనే పార్టీ వచ్చినప్పుడు చిరంజీవి గారు పొత్తు పెట్టుకున్నారండి ఎవరితో పెట్టుకున్నారా? పెట్టుకోలేదే. ఆయనే పోటీ చేశాడు సింగిల్గా. మరి 2009లో చిరంజీవి గారు సింగిల్గా పోటీ చేసినప్పుడు 2014 వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? చేస్తారు. చేస్తే మొత్తం అన్ని సీట్లలోనే పోటీ చేసే అవకాశం ఉంటుంది. బోళంత మంది నాయకులు తయారు చేసుకోవచ్చు, రకరకాలుగా పార్టీ స్ట్రెంథన్ అవుతుంది. అయితే ఇప్పుడు 2009కి 2014కి ఒకే ఒక తేడా ఉంది. అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే 2009లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉండగా చిరంజీవి గారు సింగిల్గా వచ్చి పోటీ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచినా, రాజశేఖర రెడ్డి గారు గెలిచినా, చిరంజీవి గారు గెలిచినా, ఎవరు గెలిచినా కానీ రాష్ట్రం బాగుంటుంది. ఆ నమ్మకం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఇలా పొత్తు పెట్టుకోవడానికి, ఇక్కడ పొత్తు పెట్టుకోపోవడానికి, అలాగే తమిళ్లో కూడా అప్పుడు పొత్తు పెట్టుకోపోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఈవేళ విజయ్ గారు వచ్చి సింగిల్గా పోటీ చేశారండి. ఒకవేళ విజయ్ గారు గెలవలేదు, స్టాలిన్ గారు గెలిచారు, అయినా రాష్ట్రం బాగుంటుంది. స్టాలిన్ గారు గెలలేదు, మన పళనిస్వామి గారు గెలిచారు, అయినా రాష్ట్రానికి ఇబ్బంది లేదు. అలాగే 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎక్కినా, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కినా, చిరంజీవి గారిని ఎక్కినా కక్ష సాధింపులు ఉండవు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే స్టార్ట్ అయింది. 2014కి వచ్చేటప్పటికి మన ఆంధ్ర రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ జరిగిందండి. జగన్ గారి ఎంట్రీ ఆంధ్ర రాజకీయాల్లో మొట్టమొదటి అడుగు 2009 నుంచి ఉన్నట్టున్నాడు. ఏదో బై ఎలక్షన్లు అయ్యి కాదు, డైరెక్ట్ ఎలక్షన్ ఆయన ఫేస్ చేసింది 2014. 2014లోనే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చినాక అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవినీతి కేసుల ఆరోపణలు, జైలుకి వెళ్ళి వచ్చున్నాడు. 1,00,000 కోట్ల ఆరోపణలతో ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాంటి ఒక వ్యక్తి అధికారాన్ని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించాడు అనేది సిబిఐ కేసులు, ఈడీ కేసులు అయ్యాయో అప్పుడు ఈయన కనిపించి ఉండొచ్చు. మనం సింగిల్గా పోటీ చేసి ఎవరు పడితే వాళ్ళు నెగ్గెత్తే, ఎవరు నెగ్గినా రాష్ట్రం బాగుండే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఏమైనా అటు ఇటు అయ్యి కనుక జగన్ గారు నెగ్గితే రాష్ట్రం అధోగతి పాలవద్దని 2014లోనే వీళ్ళిద్దరు నిర్ణయించుకున్నారు. ఇక్కడ ప్రత్యర్థిని బట్టి వ్యూహం మారుతుందండి. అక్కడ మీకు స్టాలిన్ గారితోనో పళనిస్వామి గారు అంటే డిఎంకే ఏడీఎంకేతో పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి ఆయన ధైర్యంగా వెళ్ళి సింగిల్గా పోటీ చేశాడు. కానీ ఇక్కడ అలా కాదు. 14లో సపోర్ట్ ఇచ్చారు, గెలిచారు. 19కి వచ్చినప్పుడు వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు. నా పాత వీడియోలు ఉంటాయి చూడండి. విడివిడిగా పోటీ చేయడం వల్ల, జనసేన పార్టీ ఓట్లు చేల్చడం వల్ల దాదాపు 30-40 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఓడిపోయారు. 30-40 సీట్లు. ఆ 30-40 సీట్లు కలిసి పోటీ చేస్తే ఆ ఇబ్బంది ఉండకపోయిన రోజులకి. ఆ రోజు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. జగన్ గారి ఆయుధం అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంత టార్గెట్ చేసి టార్చర్ చేయడానికి కారణం ఏంటంటే, మీరు కలిసి పోటీ చేస్తే నేను ఓడిపోతాను, జగన్ గారు మీరు విడివిడిగా ఓట్లు చీల్చుకుంటే నేను గెలుస్తాను. కానీ అదే మాటను జగన్ గారు ఎంత తెలుగు చెప్పింటారండి. వైసీపీలు అంత తెలుగు చెప్తారు. మా జగన్ గారికి భయపడి మీరిద్దరు పొత్తు పెట్టుకుని వెళ్తున్నారు, మీరు భయపడుతున్నారు మాకు అని రెచ్చగొడతా ఉంటారు. కానీ నిజానికి భయపడేది ఎవరండి? వైసీపీ. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే వైసీపీ ఓడిపోద్ది, దానికి భయం.
వీళ్ళిద్దరూ విడివిడిగా ఓట్లు కానీ చీల్చుకుంటే గెలుస్తామనే ఒక చిన్న ఆశ. అందుకు వీళ్ళు చేసే పని ఇది. అయితే 2024 వచ్చేటప్పటికి పొత్తు పెట్టుకున్నారు. ఎస్, కానీ ఏ పరిస్థితిలో పెట్టుకున్నారండి? రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటే, లేదు మన ఇద్దరం కలిసి అధికారాన్ని అనుభవించేద్దాం, మన ఇద్దరం కలిసి చెరొక వాట పంచేసుకుందాం అని పెట్టుకున్నారు వీళ్ళు పొత్తు. ఎలా ఉందండి అప్పుడు పరిస్థితి? మర్చిపోయారా? జన సైనికులకి ఒకసారి గుర్చేస్తానండి. నోటల్ ఆ రోజు నా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తే లక్షల మంది వచ్చారు. జనం లక్షల మంది కూడా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడానికి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రయత్నం చేసిందండి? మర్చిపోయారా? ఆ రోజు ఇగో ఇక్కడ ఉన్న జన సైనికులందరూ వేలాది మందిగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు బస చేసిన హోటల్ బయట ఆయన కాపలా కాసుకున్నారు. కాపలా కాయాల్సిన పరిస్థితి. లేకపోతే ఏ పక్క నుంచి వచ్చి ఎలాగ ఆయన తీసుకెళ్ళిపోతారు, మా నాయకుడిని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు? ఇది ఒక పార్టీ అండి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అప్పుడు జనసేన పార్టీ. అలాంటి ఒక పెద్ద పార్టీ నాయకుడిని ఈ టైపులో అరెస్ట్ చేశారు. ఈ టైపులో పకడ్బందీ ఫీల్డింగ్ పెట్టి ఆందోళనకు గురి చేశారు. అభద్రతా భావానికి, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణ భయానికి గురి చేశారు ఆ రోజు జన సైనికులందరినీ. మా నాయకుడిని ఏం చేస్తారు అని. తమిళనాడులో పరిస్థితి ఉందా? తమిళనాడులో ఒకవేళ స్టాలిన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈయన టీవీకే విజయ్ గారినో లేకపోతే ఇంకొకరినో అలా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే ఆ పళనిస్వామి గారిని ఆ రకమైన భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు ఉన్నాయా? అక్కడ ఆంధ్రాలో ఉన్నాయి. ఇది ఒకటే కాదండి, దాదాపు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర. భారతదేశంలోనే టాప్ 5 సీనియర్ పొలిటీషియన్లు తీసుకుంటే ఖచ్చితంగా టాప్ 5లో ఉండే నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎఫ్ఐఆర్ లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసి 100 కిలోమీటర్లు, పాపం ఆయన ఆ వయసులో ఒక పోలీసు జీప్లో కూర్చోబెట్టి 100 కిలోమీటర్లు తీసుకెళ్తే మేము అందరూ అనుకున్నాం తీసుకెళ్తారు కానీ ఆయన ఏం తప్పు చేశాడని చెప్పి ఆయనకి జైలు వస్తుంది అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళంటే వ్యవస్థలే ఎలాగా ఇదే ఆలోచించండి. ఆయనకి రిమాండ్ వేస్తారన్నారు. షాక్ మేమందరం. ఆయనకి రిమాండ్ ఏంటి? ఆయన ఏం తప్పు చేశాడు? నిజంగా ఆయన దగ్గర చిన్న మచ్చ కూడా లేక ఆయన బయటకు వచ్చాడు. ఇది ఆయన ఏ తప్పు చేయకపోతే 53 రోజులు పట్టింది ఆయన బయట రావడానికి. ఆయన దగ్గర చిన్న తప్పు కనుక దొరుకుంటుంటే ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడన్నా ఆయన చిన్న తప్పు చేస్తుంటే 2-3 సంవత్సరాలు ఆయన బయట రానివ్వకుండా చేద్దరు ఆ రోజు. 2-3 సంవత్సరాలు. మర్చిపోయారండి? తెలుగుదేశం పార్టీలో ఆయన పాత్రుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ఇలా టాప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో అందరినీ జైలు పోలేదా? ఏమంటే తమిళనాడులో స్టాలిన్ గారు ఏమన్నా ప్రతిపక్ష పార్టీలను అలా జైలు పంపించారే? ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసేద్దాం, అసలు ప్రత్యర్థి లేకుండా చేద్దామనే ఓ నియంత్రణతో పొగలు వెళ్తున్నాడు ఆయన. అలా ఎల్లుంటే గనక ఖచ్చితంగా అక్కడ ఉన్న విజయ్ గారు, ఆ పళనిస్వామి గారు, మరొకరు ఎవరుంటే వాళ్ళందరూ కూటమి కట్టైనా స్టాలిన్ గారిని ఓడిందరు. అక్కడ అలా లేదు, ప్రజాస్వామ్యం ఉంది. ఎవరు పరిపాలించినా మనం వచ్చింది జస్ట్ 5 సంవత్సరాలు సూపర్వైజర్గా వస్తున్నాం, అన్ని పార్టీలను గౌరవించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిద్దాం అనుకుంటారు కాబట్టి ధీమాగా పోటీ చేస్తారు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా. ఇక్కడ అలా ఉందా? పార్టీ అధ్యక్షులనే తీసుకెళ్లి అక్రమంగా జైల్లో పెట్టేస్తుంటే, పార్టీ నాయకులను జైల్లో పెడతా ఉంటే, శవాల్ని చంపేసి పట్టుకెళ్ళి డెడ్ బాడీ డోర్ డెలివరీలు చేస్తూ ఉంటే, మాసు పెట్టుకోలేదని పోలీసుతో కొట్టి చంపేస్తూ ఉంటే, పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనాలు చేస్తూ ఉంటే, అసలు టీడీపీ కానీ జనసేన కానీ ఇక్కడ పార్టీలు ఉండటానికే లేదని మొత్తం సర్వనాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకుని ఒక నియంతృత్వ పోకళ్ళలో వచ్చేస్తూ ఉంటే అప్పుడు పెట్టుకున్నారు పొత్తు. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు ఆందోళన పడతా ఉంటే ఆ సమయంలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడి, లేదని మనం పొత్తులో వెళ్దాం ముందుకి, ఈ నోడించడం మనం మెయిన్ ఎజెండా పెట్టుకోకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది, రాష్ట్రం లక్షల కోట్లు అప్పు అయిపోయింది, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, గంజాయి లేకపోతే లెక్కరో విపరీతంగా ఏర్లే పారుతుంది, మనం కాపాడడం కోసం అవసరమైతే త్యాగం అన్న చేయాలని చెప్పి వాళ్ళు త్యాగం చేశారండి. ఆయన 35 సీట్లు ఆయన త్యాగం చేశాడు, ఈయన 20 సీట్లు తీసుకుని మిగతా సీట్లని పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు. ఆ త్యాగానికి కూడా ఈరోజు వైసీపీలు పెట్టే పేరేంటి, వైసీపీలు చేస్తున్న ప్రచారం ఏంటి? దీన్ని తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పి కొట్టాలండి. వాళ్ళు అబద్ధమైనా సరే 100 మంది వచ్చి నిస్సిగ్గుగా నిజంలో మాట్లాడతారు. కానీ ఇక్కడ ఈ పార్టీల నుంచి మరి రిలాక్స్ అయిపోయారా, లేకపోతే ఆయనకు అధికారం వస్తుంది కదా అని ఏదైనా బిజీగా అయిపోయారో నాకు తెలియదు. కానీ డిఫెండ్ చేయకపోతే ప్రజలు, నేను చెప్పాను కదా, ప్రజల్లో మరుపు అనేది ఉంటుంది, ఖచ్చితంగా మర్చిపోతారు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఏదైతే ఫ్రెష్గా చూపిస్తారో అదే చూసి నమ్మే పరిస్థితి ఉంటుంది. మనం ఆలోచించాలి కదా. అక్కడ విజయ్ గారు సింగిల్గా పోటీ చేశారంటే అక్కడ నియంత లేడు తమిళనాడులో. కానీ ఇక్కడ ఖచ్చితంగా పొత్తు కట్టి పోటీ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఒక నియంత ఉన్నాడు. ఆ నియంతను ఓడించి రాష్ట్రాన్ని బాగు చేయాలన్నప్పుడు మనం త్యాగాలు చేయాల్సిందే, సీట్లు అవసరమైతే కొన్ని సీట్లు వదులుకోవాల్సిందే. అని ఈ పొత్తు అంటే త్యాగం అని అర్థం.
కొన్ని సీట్లు ఈయన త్యాగం చేస్తారు, కొన్ని సీట్లు ఆయన త్యాగం చేస్తాడు. ఈ కార్యకర్తలు ఈయన తిడతారు, ఆ కార్యకర్తలు ఆయన తిడతారు. ఇక ప్రత్యర్థి అయితే ఇంకా వైసీపీ వాళ్ళు అయితే మీరు భయపడిపోయారు, మీరు మా ఓడిని చూసి ఇలా అయిపోయారు అలా అయిపోయారు అందుకే పొత్తు పెట్టుకున్నారని రకరకాలుగా అవమానిస్తారు. అవన్నీ భరించాలి ఎందుకు? ఈ రాష్ట్రం నుంచి ఒక నియంతని పక్కన కూర్చోబెట్టారుగా. ఈరోజు రాష్ట్రం బాగుంది కదా, ఈరోజు వైజాగ్కి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి కదా, ఈరోజు అమరావతి శరవేగంగా నిర్మాణం జరుగుతుంది కదా, పోలవరం పనులు జరుగుతున్నాయి కదా, మన కాళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఒకవేళ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అంటే అంతకన్నా డబ్బులు వస్తున్నాయి కదా. బాగుంది కదా రాష్ట్రం.